వినియోగదారుల హక్కులు, చట్టాల గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కన్స్యూమర్ కమిషన్ ఇన్ఛార్జి ప్రెసిడెంట్ సలీం పేర్కొన్నారు. బుధవారం చిత్తూరు పట్టణంలోని కన్నన్ కళాశాల ఆవరణలో జాతీయ వినియోగదారుల రక్షణ చట్టం 2025 సందర్భంగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ శంకర్, ఎస్ఎస్పీఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి సలీం మాట్లాడుతూ మోసపూరిత ప్రకటనల పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, వినియోగదారుల సంక్షేమం కోసం, వారికి అవగాహన కల్పించడం కోసం, వారి హక్కులను గుర్తు చేయడం కోసం ప్రతి ఏటా డిసెంబర్ 24న జాతీయ వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటున్నామని తెలిపారు. వినియోగదారుడు అవుతానే మనకు కొన్ని రైట్స్ వస్తాయి. అయితే ఆ రైట్స్ ను మనం తెలుసుకుని తద్వారా ఆ రైట్స్ ను పొందడానికి అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం అనేటువంటిది ఒక గొప్ప విషయం. పేరెంట్స్ కావచ్చు, లేదంటే పిల్లలు కావచ్చు, మీరు తెలుసుకున్న తర్వాత దాన్ని ప్రతిరోజు మనం అందరం ప్రతిరోజు వినియోగదారులు అంటే ఏ సేవనో ప్రతిరోజు కొనుక్కుంటూ ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి వస్తువులన్నా కొంటాం, సేవనన్నా కొంటాం. కొన్న తర్వాత బిల్లు తీసుకోవడం మర్చిపోకూడదు. అలా బిల్లు తీసుకుంటే మనకు రైట్ వస్తుంది. తద్వారా మనము మనకి ఇచ్చినటువంటి హామీ అంటే ఆ బిల్లులో ఉన్నటువంటి క్వాలిటీ కావచ్చు, క్వాంటిటీ కావచ్చు, ప్యూరిటీ కావచ్చు. కన్స్యూమర్ ఎటువంటి సందర్భంలో కేసులు వేసుకోవచ్చు. కన్స్యూమర్ కమిషన్ లో చాలా మంది వర్తలు చెప్పారు. కన్స్యూమర్ ఫోరం, కన్స్యూమర్ కోర్ట్ అని 2019 తర్వాత దీని పేరు మార్చబడింది. కన్స్యూమర్ కమిషన్, డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్. దీన్ని ఏ విధంగా వేసుకోవాలి? మనం కన్స్యూమర్ కమిషన్ లో చాలా మంది తెలియదు. వాటి కోసమే కన్స్యూమర్ కమిషన్ లో హెల్ప్ డెస్క్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హెల్ప్ డెస్క్ లో ఈవెన్ తెలియని నిరక్షరస్తులు కూడా వెళ్లి అక్కడ తప్పకున్న ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పుదా అంటే వాళ్ళు సలహాలు, సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ అనే డిస్ట్రిక్ట్ లో ఉంటుంది. స్టేట్ కమిషన్ స్టేట్ లెవెల్ లో ఉంటుంది. నేషనల్ కమిషన్ నేషనల్ లెవెల్ అంటే ఢిల్లీలో ఉంటుంది. ఈ డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ కమిషన్ పెక్యునియర్ జ్యూరిడిక్షన్ ఎంతవరకు మనం వేసుకోవచ్చు అంటే 50 lakhs. స్టేట్ కమిషన్ 2 crores up to 2 crores. నేషనల్ కమిషన్ అబౌవ్ 2 crores. చాలా మంది చెప్పారు. మనం ఈ రైట్స్ ను మనం ఏదైనా ఇన్ఫ్రింజ్మెంట్ అయినప్పుడు మనం తప్పనిసరిగా కన్స్యూమర్ కమిషన్ లో కేసు వేసుకోవచ్చు. వినియోగదారుల రక్షణ చట్టం కింద తీసుకురావడం జరిగింది. అది 2020 జూలై నుంచి ఇస్తున్నటువంటి వాటికి మనకు న్యాయం లభించేది కాదు. మనం సత్వర న్యాయం తీసుకునేదానికి అవకాశాలు కల్పించడం జరిగింది. ఈ వీటిలో మనకి ఎక్కువగా డిజిటల్ ద్వారా, మనం ఈ కామర్స్ ద్వారా, డిజిటల్ ద్వారా చేసుకునేటటువంటి న్యాయం చేసుకునేదానికి ఉంటుంది. ఎందువల్లంటే ఇప్పుడు ఆన్లైన్ ద్వారానే కేసులు మనం వేస్తున్నప్పటికీ వాటిల్లోనే ఆన్లైన్ ద్వారానే మనం మళ్ళా ఆ కేసును కొనసాగించడం, ఆన్లైన్ ద్వారానే మళ్ళా మనం వాటికి రిప్లైస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే వినియోగదారుడు తన ఇంటి వద్ద నుంచే తన న్యాయాన్ని పొందగలుగుతాడు. రాష్ట్ర స్థాయి కమిషన్ లో చేసుకోవచ్చు, 2 కోట్ల పైన జాతీయ స్థాయి కమిషన్ లో చేసుకోవచ్చు. ఈ జాతీయ వినియోగదారుల దినోత్సవంలో కాంపిటీషన్స్ నిర్వహించడం ఇవన్నీ చేస్తుంది. ఇందులో భాగంగా మనకు ఈ రోజు కూడా చిత్తూరు జిల్లాలో ఈ వీటి మనం నిర్వహించడం జరిగింది. వాటిలో వచ్చినటువంటి ప్రైజ్ విన్నర్స్ అందరినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు సత్కరించడం జరుగుతుంది. వ్యతిరేకంగా నేను నా సర్వాన్ని వినిపిస్తాను, నా స్వరాన్ని వినిపిస్తాను. అవసరమైతే వినియోగదారుల కమిషన్ లో ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తానని బాధ్యత కలిగిన వినియోగదారునిగా నడుచుకుని వినియోగదారుల సెకండ్ ప్రైజ్ తెలుగు ఎస్ఏ రైటింగ్ ఇంగ్లీష్ మీడియం. థర్డ్ ప్రైజ్ విన్నర్ ఏ రుషిత ఎఫ్టిహెచ్ఎస్ పెనుమూర్, ఆమై ఫ్యాన్స్ గాడిపల్లి సోమల్ మండల్ కావేట్ నగర్. థర్డ్ ప్రైజ్ విన్నర్. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు
ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985 99995, 94904 71476, 917770 38604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.